సిటీ కేబుల్ 9వ రోజుకు చేరిన ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ నిరవధిక సమ్మె. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవధిక సమ్మె 9వ రోజుకు చేరుకుంది. గురువారం తాండూరు పట్టణంలో కొనసాగుతున్న నిరవధిక సమ్మెలో విద్యుత్ కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఈ నెల 8వ తేదీ నుండి నిరవధిక సమ్మె చేపట్టామని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తాము విధుల్లో చేరినప్పటి నుండి తమకు ఎలాంటి ప్రమోషన్లు కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఎలాంటివి లేవని, పనిభారం పెరిగిందని, తమకు పనికి తగ్గ జీతం మాత్రం పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి 24 గంటలు విధులు నిర్వహిస్తున్నా ఎలాంటి లాభం లేదని అన్నారు. తాము ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చినా తమని ప్రభుత్వం మాత్రం ఆదుకోవడం లేదని అన్నారు. తమ సమస్యలు తీర్చే వరకు నిరవధిక సమ్మె కొనసాగుతుందని కార్మికులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గౌరీశంకర్, రవికుమార్, జమీల్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విద్యుత్ జాక్ ఆధ్వర్యంలో 9వ రోజు విజయవంతంగా సమ్మె చేయడం అయింది. ఈ సమ్మె ఎందుకనగా మేము ఆర్టిషన్గా మాకు రిక్రూట్మెంట్ చేసి 9 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు కూడా ఏ విధమైన బెనిఫిట్స్ లేవు, ఏపీఎస్సీబీ రూల్స్ లేవు, ప్రమోషన్స్ లేవు. 9 సంవత్సరాలు రిక్రూట్మెంట్ అయ్యి ఇంకోటి మాకు ఎప్పుడైతే రిటైర్మెంట్ ఉంటాయి కదా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా లేకుండా అయిపోయింది. కష్టమేమో పడుతున్నాము, కష్టపడ్డోళ్ళు జీతాలేమో తక్కువన్నాయి, కష్టపడని జీతాలేమో ఎక్కువన్నాయి. సారోళ్ళ అంటే ఒకరిది మనం కించపరచడం అనేది లేదు, వాళ్ళ క్వాలిఫికేషన్ దానికి ఉంది. కానీ మాకేమవుతుంది, ఇప్పుడు డిపార్ట్మెంట్లో వస్తే 30 years అయింది. రేపు రిటైర్మెంట్ అయితే మాకు ₹1,00,000 వస్తుంది కంటి తుడుపుగా. ఆ ₹1,00,000 ఏమైతే 2 నెలలు అయిపోతుంది. అదే ఇప్పుడు వాళ్ళ రిటైర్మెంట్ అయితే ఓ 20 lakhs 30 lakhs వస్తుంది. వాళ్ళ ఫ్యూచర్ అనేది ఆ 20-30 lakhs లోపల వాళ్ళు ఇది చేయగలుగుతారు. అట్లా ఎన్నో నష్టపోతున్నాం అన్నమాట. జీవితాలు పిట్టల్లాగా రాలిపోతున్నాము. వర్క్స్ ప్రతిరోజు జీవితంతో చెలగాట మాడుతున్నాము. ఉరుములు గాలులు అవన్నీ వెలిసినా కానీ మేము ప్రజలకు కరెంటు 24/7 నిరంతరంగా ఇస్తున్నాం. ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నాం మేము. కానీ మమ్మల్ని ప్రభుత్వం 9 రోజులైనా కానీ గుర్తించడం అది చాలా బాధాకరమైన విషయము. మా నాయకులు కూడా ఎంతో విధంగా కలవాలని ట్రై చేస్తుండ్రు. మళ్ళీ ఇక టైంకు రేపు లేబర్ కమిషన్ ద్వారా కూడా మాకు చర్చలు ఉన్నాయి, మొన్న విఫలమైనవి. ఏమనంటే సారోళ్ళు కొత్తగా వచ్చినాము అంటే అంటారు. కొత్తగా వచ్చినా ఏదొచ్చినా వాళ్ళు వచ్చింది ఐఏఎస్లు. వితిన్ సెకండ్లో వాళ్ళ టైం అనేది అమూల్యము. సెకండ్స్ లోపల మనిషిని స్కాన్ చేసేది ఉంటుంది. కానీ ఈ సమస్య ఎందుకు అర్థం చేసుకుంటలేరు? రెండు ఐఏఎస్లు అంటే ఎట్లుంటారు, వితిన్ సెకండ్స్ లోపల మనిషిని స్కాన్ చేస్తారు. కానీ ఇంత పెద్ద సమస్య ఉందని లాస్ట్ సార్ ముషరఫ్ సార్ ఉండి వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయారు. మళ్ళీ కొత్త సార్ వచ్చిండు. అంతకుముందు వేరే యూనియన్ కూడా సమ్మె రేపన్నంగా వరకు తీసుకుపోయిన తర్వాత వాళ్ళు లెటర్ ఇస్తే మేము మాకు కొత్తగా ఉన్నాం, మేము దీన్ని స్టడీ చేస్తామన్నారు. స్టడీ చేసే లోపల సార్ ట్రాన్స్ఫర్ అయిపోయాడు. మళ్ళీ ఇంకోరు వస్తారు. అంటే వాళ్ళు ఇదే టైప్లో వాళ్ళు చేస్తున్న వర్క్ డిపార్ట్మెంట్. కానీ మా కాడికి వచ్చేటకు ఏమి గుర్తించలేరు అనమాట. ఏ సమస్య వచ్చినా ఎట్లొచ్చినా కానీ లైన్స్ అయితే అవే ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్స్ అయితే అదే ఉన్నది, వర్క్ అయితే అదే ఉంది, సర్వీసులు పెరుగుతున్నాయి. డే బై డే స్టాఫ్ తగ్గుతుంది, రిటైర్మెంట్ అవుతున్నారు. ఆ వర్క్ బార్డన్ కూడా మా పైన పడుతుంది. సబ్స్టేషన్లో ఫస్ట్ 4 ఉండి 4 పోయి 3 అయ్యి 3 పోయి 2 అయ్యి కొన్ని సబ్స్టేషన్లు లేక మూతపడిపోతున్నాయి. ఆ టైప్లో వర్క్ లోడ్ ఎక్కువైతుంది. మళ్ళీ ప్రభుత్వ దృష్టికి సారాలు తీసుకోపోతారు, లేకుంటే ప్రభుత్వం మా గురించి అర్థం చేసుకుంటారు. మా బతుకులు ఎట్లయితే అంటే కొవ్వొత్తిలాగా అయిపోయింది. వెలుతురు ఇస్తున్నాము, మేము కాలిపోతున్నాము. మా ముందర మా ఫ్యామిలీలు ఏమవుతున్నాయి, ఫ్యూచర్ లేకుండా అయిపోయింది. ఇప్పుడు కొందరు చనిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు డిపెండబుల్ జాబ్స్ ఇస్తున్నారు. ఏమి ఇస్తున్నారు? వాళ్ళకు స్వీపర్లు, అటెండర్ పోస్ట్ ఇస్తున్నారు. క్వాలిఫికేషన్ ఉన్నా కానీ వాళ్ళకి అదే కారుణ్య నియామకాలు అని చెప్పి ఆ పోస్ట్ ఇస్తున్నారు. ఆడకుండా అన్యాయమే జరుగుతుంది. 12,000 14,000 వస్తుంది. దాని లోపల వాళ్ళ ఫ్యామిలీలు ఏం మెయింటైన్ చేశారు? భర్త బతుకున్నంత వరకు ఒక లగ్జూరియస్ లైఫ్ ఉంటుంది. ఏకదమ్ ఇది కాగానే వాళ్ళకు ఏ విధంగా కష్టాలు వస్తున్నాయి. ఈ కష్టాలు, ఈ సమస్యల గురించి మేము పోరాడుతున్నాము. ప్రతి ఒక్క డివిజన్ లోపల సమ్మె ఉధృతంగా జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది. ఎవ్వరు కూడా సమ్మెను విరమించడానికి ఎన్నికి పోవడం లేదు. ఇప్పుడు సమ్మె ఎట్లయిపోయిందంటే నాయకత్వాన్ని పక్క జరిపోయినా సరే కార్మికులందరూ చేసే స్థాయికి వచ్చేసిండ్రు. రీసెంట్లీ జడ్చర్లలో కూడా ₹50 బాండ్ పేపర్ రాసి మొత్తం సంతకాలు చేసిండ్రు. మా కోరికలు నెరవేరేంత వరకు మేము సమ్మె విరమించేది లేదని చెప్తున్నారు. మళ్ళీ రేపైతే తుది చర్చలు ఉన్నాయి లేబర్ కమిషన్ తోటి. మేము కూడా చర్చలు సఫలం కావాలని కోరుతున్నాము. ఎందుకంటే మేము కూడా పనిచేసడం ఎవరికి కూడా ప్రజలకు ఇబ్బంది కలగరాదు అనేది మా ఉద్దేశము. ఏ ప్రభుత్వానికి మనం చెడ్డపేరు తేరాదని శాంతియుతంగా పోతున్నాము. ఇదే విధంగా కొనసాగి ప్రభుత్వం కూడా మా సమస్యలు గుర్తించి సమ్మెని తొందరగా పరిష్కరించాలని కోరుతున్నాం. తెలంగాణ 9వ రోజు సమ్మె కొనసాగుతుంది. విట్టిడ ఆర్జిత కార్మికులది.
గత ప్రభుత్వం గిట 2017లో మేము సమ్మె చేసినప్పుడు మోసం చేసారు, పర్మిట్ చేస్తామని 20,000 కార్మికులకు. మా ఆసారి గిట 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం గెలవకన్నా ముందు పాదయాత్రలు ఎన్నోసార్లు మాకు కలిసి అక్కడిక్కడ కలిసినప్పుడు బట్టి విక్రమార్క అన్నారు. ఆ రోజు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న గెలిచినాక మేము పర్మిట్ చేస్తాం మీకు అంటే ఆ రోజు హామీలు ఇచ్చారు మాకు. ఆ హామీలు ఇచ్చినందుకే వచ్చినాక ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఏమైందని మేము అడుగుతున్నాం. ఏది మేము జీతాలు పెంచని అడగకొచ్చినాము, ఒకటే సంస్థలో ఒకటే రూల్స్ అని అడుగుతున్నాం. మా డిపార్ట్మెంట్లో మాకు ఆర్టిజన్ కన్నా సవత తల్లి ప్రేమ లేక చూపెడుతున్నారు. మాకు ఏమున్నా కూడా మాకు బెనిఫిట్స్ ఇవ్వడం లేదు. అందుకోసం ఒకటే సంస్థలో ఏపీ రూల్స్ కావాలని కార్మికులు అందరూ కోరుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె ఈ రోజుకి 9 రోజులు జరుగుతుంది. అదొక సంఖ్యలో లేబర్ కమిషనర్ గిట ఇంతవరకు చర్చలకు విరటం లేదు. లేబర్ కమిషనర్ కూడా ఒకసారి ఉంది, మళ్ళీ రేపు ఉంది. ఏమవుతుందో తెలియదు. ఇంకా రాష్ట్ర కమిటీ నుంచి ఇంకా పిలుపు రాలేదు మాకు. రాష్ట్ర కమిటీ పిలుపు వచ్చే వరకు గిట కొనసాగుతూనే ఉంటుంది. అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందరు కార్మికులు ఏకంగా ఉన్నారు. ఎందుకంటే బానిస బతుకులు బతుకుతుంది. వేటి చాకరీ చేపిస్తుంది. గత 20 ఒక్కొక్క కార్మికుడు ఈ డిపార్ట్మెంట్లో 20-30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. అయినా కూడా చాలా జీతాలు ఉన్నాయి మాకు. 30,000 32,000 ఉన్నాయి. అందుకోసం మేము ఒకటే సమస్య ఒకటే రూల్స్ కావాలని పోరాటం చేస్తున్నాం. మా పోరాటం సాధించే వరకు ఈ పోరాటం కొనసాగిస్తుంది. కార్మికుల ఐక్యత आवाज दो కార్మికుల ఐక్యత విద్యుత్ కార్మికుల ఐక్యత ఆర్టిజన్ కార్మికుల ఐక్యత ఆర్టిజన్ కార్మికుల ఐక్యత ప్రభుత్వం వంటి వైఖరి ప్రభుత్వం వంటి వైఖరి యాజమాన్యం వంటి వైఖరి యాజమాన్యం వంటి వైఖరి ఆర్టిజన్ వద్దురా కన్వర్షన్ ముద్దురా ఆర్టిజన్ వద్దురా కన్వర్షన్ కన్వర్షన్ ఆర్టిజన్ కార్మికుల ఐక్యత ఆర్టిజన్ కార్మికుల ఐక్యత యాజమాన్యం వంటి వైఖరి యాజమాన్యం వంటి వైఖరి ప్రభుత్వం వంటి వైఖరి ప్రభుత్వం వంటి వైఖరి ఆర్టిజన్ వద్దురా ఆర్టిజన్ వద్దురా ఆర్టిజన్ వద్దురా